బ్రేకింగ్ బ్యాడ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ యాస్ వెబ్ సిరీస్. ఎందుకు చెప్తున్నా అంటే దెర్ ఆర్ సో మెనీ వెబ్ సిరీస్, అంటే చాలా చాలా ఎన్నో వెబ్ సిరీసెస్ ఉన్నాయి. బట్ ఇన్ దిస్ బ్రేకింగ్ బ్యాడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రేటెస్ట్ వెబ్ సిరీస్. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నో సిరీస్లు వస్తాయి పోతాయి, బట్ దిస్ సిరీస్ ఇస్ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్. ఎందుకంటే చాలా సిరీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ హీస్, జిఓటి, గేమ్ ఆఫ్ థ్రోన్స్, దెర్ ఆర్ సో మెనీ సిరీసెస్, స్ట్రేంజర్ థింగ్స్ అండ్ ఇంకా ఎన్నో 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 సిరీసెస్ ఉన్నాయి. బట్ దిస్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్ అని చెప్పి వై ఐఎమ్ సేయింగ్ దిస్ లైక్ అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇలా అంటే, ఒక ఆర్డినరీ స్కూల్ టీచర్, ఒక కెమిస్ట్రీ టీచర్, ఒక ఏజ్ మొత్తం బారైపోయి అంటే దాటిపోయి హీ హ్యాస్ ఎ క్యాన్సర్ అని తెలిసినాక తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, తనకు ఒక న్యూ బోర్న్ బేబీ ఉంటుంది, ఒక బేబీ గర్ల్ ఉంటుంది, కూతురు పుడుతుంది. తనకు క్యాన్సర్ అని తెలిసినాక హౌ హీ రియాక్ట్ అంటే తన ఏజ్ అయిపోయింది, తనకు 2 పిల్లలు ఉన్నారు, తన వైఫ్ ఉన్నది, ఒక 1 yearలో చనిపోతారని తెలిసినాక హౌ హీ రియాక్ట్ అంటే ఎట్లా ఆ స్టోరీని ఒక గ్రేటెస్ట్ సిరీస్గా ఈ జస్ట్ ఒక ప్లాట్ని, ఒక కెమిస్ట్రీ టీచర్ తన క్యాన్సర్ వస్తుంది అండ్ చనిపోతారని తెలుస్తుంది, ఒక న్యూ బోర్న్ బేబీ ఉంటుంది, ఒక కొడుకు ఉంటాడు, ఒక వైఫ్ ఉంటుంది. సో ఈ స్టోరీని ఇక్కడ నుంచి ఒక గ్రేటెస్ట్ స్టోరీ దాకా ఎట్లా తీసుకుపోతారు మీరు చెప్పండి. నేను గ్రేటెస్ట్ అని అప్పటి నుంచి మొత్తుకుంటున్నా, ఒక 1 minute నుంచి. బట్ ఈ స్టోరీని ఎవరైనా ఇంత గ్రేటెస్ట్, ఒక జీఓటీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఒక మనీ హీస్ట్, ఇంకా ఎన్నో వెబ్ సిరీస్ ఉన్నాయి. బట్ అట్లాంటి వెబ్ సిరీస్తో కంపేర్ చేసేలా ఎలా చేస్తారు ఒక స్టోరీని? ఒక క్యాన్సర్, ఒక టీచర్, ఒక బేసిక్ టీచర్ అంతే. కెమిస్ట్రీ టీచర్ అంటే ఏదో ఆర్డినరీ కెమిస్ట్రీ టీచర్ కాదు, సూపర్బ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. అట్లాంటి టీచర్ని, ఒక ప్రొఫెసర్ని క్యాన్సర్ వచ్చిన తర్వాత తను ఎలా ఫేస్ చేసిండు, తన లైఫ్ని ఎక్కడి దాకా తీసుకుపోయిండు అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాంటి ఆప్షన్స్, ఆ 1 year స్పాన్ ఆఫ్ 1 yearలో తను చనిపోతారని తెలిసినాక ఎట్లా రికవర్ అయ్యిండు, ఎట్లా ఫేస్ చేసిండు, తన థాట్స్తో ఎట్లా మూవ్ ఆన్ అయ్యిండు, ఏం చేసిండు, ఒక డ్రగ్స్ సిండికేట్ని ఎట్లా ఫామ్ చేసిండు, ఎట్లా పార్ట్నర్ అప్ అయ్యిండు, ఆ మెత్ అనే దాన్ని, ఒక మెత్ అనేది ఉంటుంది, ఒక డ్రగ్ ఉంటుంది, సో దాన్ని ఎట్లా క్రియేట్ చేసిండు, ఎట్లా తీసుకుపోయిండు, ఒక సిండికేట్కి, ఒక కంట్రీ కాదు వరల్డ్లో ఒక బిగ్గెస్ట్ డ్రగ్ సిండికేట్ నడిపిండు, అది ఎట్లా నడిపిండు అనే ఒక హ్యూజ్ కాన్సెప్ట్స్ ఉంటుంది. అవి ఎట్లా అంటే స్లో పేసింగ్ అని కాకుండా ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది, ఆ మూవ్ అవుతూనే ఉంటుంది, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయినా కానీ, డైలాగ్స్ అయినా కానీ, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద పీక్ ఆఫ్ సినిమా. వాల్టర్ వైట్, హైసెన్బర్గ్, హీ ఈజ్ సినిమా టు మీ. ఎందుకంటే పెద్ద పెద్ద రాజ్యాలు, పెద్ద పెద్ద కథలు చెప్పి గ్రేటెస్ట్ స్టోరీస్ ఎవరైనా రాయగలరు. బట్ ఒక ఆర్డినరీ స్టోరీని, ఒక బేసిక్ స్టోరీని, ఒక బేసిక్ స్కూల్ లెక్చరర్ని, తనకు ఒక క్యాన్సర్ వస్తే ఆ స్టోరీని చెప్పి ఇంత ఒక డ్రగ్ సిండికేట్ నడిపేదాకా తీసుకొచ్చి అక్కడ దాకా తీసుకురావడం ఇట్స్ వెరీ హార్డ్ కదా. వన్స్ ఒకసారి ఆలోచించు, నేను చెప్తా, కళ్ళు మూసుకొని ఆ సిరీస్ చూడు, డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఒక లైఫ్ తాలూకు కాన్సెప్ట్స్ని, ఒక లైఫ్ తాలూకు ఎక్స్పీరియన్సెస్ని, నువ్వు నీ ఫ్యామిలీని ఎట్లా కేర్ తీసుకోవాలి, ఈవెన్ నీ వైఫ్ని నేను బిట్రే చేసిన, నీ హౌ యూ హ్యావ్ టు కేర్ అబౌట్ యువర్ చిల్డ్రన్ అని చెప్పి చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. నీ పార్ట్నర్, నీ ఫ్రెండ్స్, నీ లైఫ్, నీ గోల్ ఏంటి, హౌ యూ హ్యావ్ టు టేక్ యువర్ లైఫ్ ఫార్వర్డ్ అని చెప్పి చాలా మంచి మంచి గోల్స్ ఉంటాయి. ఒక్కసారి ట్రై ఇట్ అవుట్, సూపర్బ్ ఉంటుంది. ఒక ఆర్డినరీ స్టోరీని అంత దగ్గర తీసుకుపోయినట్టు ఇట్స్ నాట్ ఈజీ. జస్ట్ ట్రై ఇట్. బ్రేకింగ్ బ్యాడ్.